మంత్రి దామోదర్ రాజనరసింహ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. మరొక వైపున సిగాచి యాజమాన్యం ఎప్పటి వరకు స్పందించలేదు. ఆ ప్రాంతానికి యాజమాన్యానికి సంబంధించి ఎవరు చేరుకోనట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. స్పాట్ నుంచి మా కరెస్పాండెంట్ మణికంఠ అప్డేట్స్ అందిస్తారు లైవ్ ద్వారా. మణికంఠ, ఇప్పటి వరకు సిగాచి యాజమాన్యం అక్కడికి చేరుకోనట్లుగా తెలుస్తోంది. మరొక వైపున మంత్రి బాధితులతో మాట్లాడి ఏం చెప్పారు, ఏం భరోసా ఇచ్చారు, ఏంటి వివరాలు? కొద్దిసేపటి క్రితమే సిగాజీ పరిశ్రమ వద్దకు పిసిసి మహేష్ కుమార్ గౌడ్, అలాగే కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, దీంతో పాటుగా జగ్గారెడ్డి, అలాగే ఇతర ఉన్నతాధికారులు కూడా సంఘటన స్థలానికి వద్దకు వచ్చారు. అయితే మంత్రి దామోదర్ రాజనరసింహ లోపలికి వెళ్లే ప్రయత్నంలో ఇక్కడ బంధువులు, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బంధువులంతా కూడా ఆయన్ని అడ్డగించే ప్రయత్నం చేశారు. తమ 3 రోజులైనా కూడా తమ బంధువుల యొక్క ఆచూకీ ఇక్కడికి ఉద్యోగం రీత్యా షిఫ్ట్కి వచ్చిన సమయంలో ఇక్కడికే వచ్చారు. అయితే ఇప్పటికీ కూడా వాళ్ళ ఆచూకీ ఏమైందని కూడా ఆ మంత్రిని నిలదీసే ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళంతా కూడా మంత్రి దగ్గరే కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీటి పర్యంతం అయ్యారు. వెంటనే కూడా మంత్రి కూడా ప్రతిస్పందనగా వాళ్ళందరినీ కూడా సముదాయించి ప్రస్తుతం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి ఒక ప్రదేశంలో ఉంచి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత ఇప్పటికీ సిగాచి యాజమాన్యం ఇప్పటికీ సరిగ్గా స్పందించలేదంటుగా తెలుస్తుంది. దీనిపై కూడా ఉన్నతాధికారులు పూర్తిగా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపెనీలో ఎంతమంది వచ్చారో, అలాగే ఎంతవరకు ఉన్నారు ఆ టైంలో అని కూడా పూర్తిగా వివరాలు కూడా వాళ్ళ నుంచి రావడం లేదని సమాచారం అందుతుంది. దీనిపై అధికారులు కూడా కొంత సీరియస్గా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఎవరైతే 17 మంది ఇప్పటి వరకు కూడా ఆచూకీ అయితే లభించలేదు. వాళ్ళంతా కూడా ఏమయ్యారని వాళ్ళ బంధువులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళందరితో కూడా ఇటు మంత్రులు కావచ్చు, దీంతో పాటుగా అధికారులు కూడా వాళ్ళందరి నుంచి కూడా వివరాలు రాబడుతున్నారు. దీంతో పాటుగా వాళ్ళందరినీ సముదాయించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 34 మంది చికిత్స పొందుతూ ఉన్నారు. అలాగే పటాన్ చెరువు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురికి 36 మృతదేహాలు అయితే చేరుకున్నాయి. ఇప్పటికే 11 మృతదేహాలను అయితే బంధువులకు అప్పగించారు. అయితే మరో 25 మృతదేహాలు మార్చిరీలోనే ఉన్నాయి. ఎందుకంటే వీటన్నిటికీ కూడా DNA టెస్టులు నిర్వహించిన అనంతరమే వాటిని అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ ఘటన జరిగిన సమయంలో ఈ డెడ్ బాడీలన్నీ కూడా తీవ్ర వేడికి గురయ్యి అవి గుర్తుపట్టని విధంగా అయితే కాలి బూడిదయ్యాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా అప్పగించే ప్రయత్నం అయితే కొంచెం ఆలస్యం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే మృతి చెందారో వాళ్ళ యొక్క DNAలు పూర్తిగా కూడా శరీర ఆనవాళ్ళు కూడా లేకపోవడంతో ఎముకలు, అలాగే దంతాల నుంచి DNA టెస్ట్ను సేకరించి ఇప్పుడు శాంపిల్స్ అయితే తీస్తున్నారు. సుమారుగా ఈ శాంపిల్స్ రిజల్ట్ కూడా రావడానికి సుమారుగా 36 గంటల సమయం పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ సమయమే తీసుకుంటుందని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పుడు ఈ బంధువులు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజులైనా కూడా తమ వారు ఇటు పరిశ్రమ వద్ద లేరు, అలాగే శిథిలాల కింద లేరు, దీంతో పాటు హాస్పిటల్ వద్ద కూడా లేరు. సో వీళ్ళంతా కూడా ఏమయ్యారు అని బంధువులు అయితే ప్రస్తుతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సిగాచి యాజమాన్యంపై పలు కేసులు కూడా నమోదయ్యాయి. BNS 105, 110 అలాగే 107 సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశారు. పూర్తిగా కూడా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రస్తుతం కలెక్టర్ సంగారెడ్డికి సంబంధించిన కలెక్టర్ కూడా చేరుకున్నారు. అధికారులతో పూర్తిగా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు విచారణ ఎంతవరకు వచ్చింది, అలాగే సహాయక చర్యలు ఏ మేరకు పూర్తయ్యాయి, ఇంకా ముందు ఏ విధంగా సహాయక చర్యలు చేపట్టాలి, ప్రస్తుతం ఎవరైతే ఆచూకీ లభించలేదో వాళ్ళంతా కూడా ఏమయ్యారు, శిథిలాల కింద మరోసారి అవన్నీ కూడా పరిశీలించాలా, లేదంటే వీళ్ళంతా ఆచూకీ ఏమైంది అని కూడా పూర్తిగా కూడా అధికారుల నుంచి కూడా వివరాలు రాబడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఈ దుర్ఘటనలో సుమారుగా 143 మంది ఉన్నట్లుగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ నిర్ధారణలో కొంతమంది హాస్పిటల్లో 34 మంది ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు. 60 మంది సురక్షితంగా బయటకు వచ్చారు. మిగిలిన 36 మంది మృతి చెందారు. అయితే మిగిలిన వ్యక్తులు ఏమయ్యారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. సో ఇటు ఫ్యాక్టరీలో కూడా రెస్క్యూ టీం పూర్తిగా కూడా రెస్క్యూ చేపడుతుంది. మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే వర్షం తీవ్ర అడ్డంకిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ రెస్క్యూ SDRF సిబ్బందికి, అలాగే హైడ్రా సిబ్బందికి ఈ ప్రతికూల వాతావరణం కొంచెం ఆటంకంగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా నిన్న అర్ధరాత్రి వరకు సాగిన సహాయక చర్యలు పూర్తిగా ఈ తెల్లవారుజామున అయితే ఆగిపోయాయి. ఎందుకంటే భారీ వర్షం కారణంగా ఆ సహాయక చర్యలను కూడా నిలిపివేశారు. కొద్దిసేపటి క్రితం, అంటే సుమారుగా ఒక గంటన్నర క్రితమే కూడా ఈ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం ప్రారంభమయ్యాయని చెప్పుకోవచ్చు. పూర్తిగా కూడా అటు బాధితులు కూడా ఇక్కడే ఎదురు చూపులు చూస్తున్నారు. తమ యొక్క వాళ్ళు ఏమయ్యారు, అలాగే షిఫ్ట్ వచ్చిన సమయంలో ఇక్కడికే వచ్చారు. పూర్తిగా కూడా వాళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైంలో ఇక్కడికి వచ్చారు. ఆ తర్వాత ఈ పరిశ్రమలో ఒక్కసారిగా విధ్వంసం జరిగిన తర్వాత
కొంతమంది ఆచూకీ ఇప్పటికీ లభించకపోవడంతో పూర్తిగా కూడా వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరవుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు హాస్పిటల్లోనూ లేరు, ఇటు సిగాచి పరిశ్రమ వద్ద కూడా మృతదేహాలు లభ్యం కావడం లేదు. శిథిలాల కింద మరోసారి ఉండొచ్చేమో అని ఆ పోలీసులు అంచనా వేస్తున్నారు. సో ఇదంతా దీంట్లో ఇప్పటికీ కొన్ని మృతదేహాలు లభించకపోవడంతో పూర్తిగా కూడా ఒక గందరగోళం కూడా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే అధికారులు చెప్పే లెక్కలకు అలాగే ఇప్పటి వరకు లభ్యమవుతున్న మృతదేహాలు కూడా పూర్తిగా కూడా విభిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లభ్యమైన మృతదేహాలకు సురక్షితంగా బయటపడ్డవారు అలాగే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారు ఒక క్లారిటీ లేదని చెప్పుకోవచ్చు. దీనిపై కూడా వాళ్ళంతా కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా కూడా తమకు పూర్తి క్లారిటీతో సమాచారం ఇవ్వాలంటూ కూడా బంధువులు అయితే ఎదురు చూస్తున్నట్లుగా కూడా తెలిసింది. ప్రస్తుతం అధికారులు చేరుకున్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఏరియాలో ఉన్న ఉన్నతాధికారులు చేరుకున్నారు, మంత్రులు చేరుకున్నారు. వాళ్ళంతా సంఘటనా స్థలంలో పూర్తిగా కూడా ఈ దుర్ఘటన ఎలా సంభవించిందని కూడా వివరాలు అయితే రాబడుతున్నారు. ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఈ ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చిందని కూడా పూర్తిగా వివరాలు అయితే రాబడుతున్నారు. అటు సిగాచి యాజమాన్యంపై పూర్తిగా కూడా సీరియస్గా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఈ దుర్ఘటన జరిగిన తర్వాత పూర్తిగా కూడా మొట్టమొదటిగా హాస్పిటల్ ఈ దుర్ఘటన జరిగిన తర్వాత యాజమాన్యం ప్రతిస్పందించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కూడా యాజమాన్యం నుంచి సరైన వివరణ లేకపోవడం అలాగే ఇప్పటి వరకు ఎంతమంది ఉన్నారని కూడా ఇవన్నీ కూడా సమాచారం సేకరించడంలో పూర్తిగా సమాచారం ఇవ్వడం పంచుకోవడంలో కూడా ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం జరిగింది ఎంతమంది ఉన్నారని వివరాలు ఇవ్వడంలో కూడా విఫలం చెందినట్లుగా తెలుస్తుంది. ఈ కోణంలోనే అటు అధికారులు కూడా సీరియస్గానే ఉన్నారు ఇప్పటికే కూడా. ఎందుకంటే పూర్తిగా కూడా లాభాలు పడుతున్న ఈ కంపెనీ ఈ దుర్ఘటన జరగడం ఎలాంటి ప్రికాషన్స్ లేకపోవడంలోనే తీసుకోకపోవడంతో ప్రమాదం జరిగినట్లుగా కూడా ప్రస్తుతం అధికారులు కూడా భావిస్తున్నారు. నిజంగానే ఈ కంపెనీలో ఎంసీసీ తయారవుతుందా లేదంటే ఇతర ఏమైనా తయారవుతున్నాయా, రసాయనాలు ఏమైనా తయారవుతున్నాయనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంసీసీ తయారైతే పూర్తిగా ఇంత పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం జరిగినా కూడా ప్రాణ నష్టం తక్కువగా ఉంటుందని నిపుణులు అయితే చెబుతున్నారు. సో నిజంగానే ఇక్కడ ఏవైతే ప్రొడక్ట్స్ రికార్డులో నమోదు చేశారో అవే ప్రొడక్ట్స్ ఇక్కడ తయారవుతున్నాయా లేదంటే ఇతర ఏమైనా ప్రమాదకర రసాయనాలు ఏమైనా ఇక్కడ తయారవుతున్నాయని కూడా అధికారులు అయితే తేల్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని అయితే బాధితులు అయితే చెబుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ పరిశ్రమకి ఎలాంటి అనుమతులు ఉన్నాయి, దీంతో పాటు ఈ పరిశ్రమలో ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎప్పుడు చెకింగ్ అయింది కూడా ఇవన్నీ కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ దుర్ఘటన ఎలా జరిగింది అనేది తెలుసుకోవడం చాలా కీలకంగా మారింది. ఎందుకంటే పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం జరిగింది కాబట్టి పెద్ద సంఖ్యలో బాధితులు మృతి చెందారు కాబట్టి ఈ దుర్ఘటన అయితే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై కూడా వివరాలు రాబట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం చూసుకోవచ్చు మనం విజువల్స్లో కూడా అటు మంత్రులు పిసిసి అధ్యక్షుడు కూడా మహేష్ కుమార్ గౌడ్, దీంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ, జగ్గారెడ్డి కూడా పూర్తిగా పరిశ్రమ లోపలికి వెళ్లి అక్కడ సహాయక చర్యలను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. అలాగే మరోవైపు మీనాక్షి నటరాజన్ కూడా బాధితులతో ముఖాముఖి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తున్నారు. కొంత సమయం ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటే పూర్తిగా అటు వర్షం పడుతుంది, దీంతో పాటు ఈ బ్లాస్ట్ జరిగినప్పుడు చాలా పెద్ద మొత్తంలో ఎక్కువ ఉష్ణోగ్రత కూడా వెదజల్లింది కాబట్టి డెడ్ బాడీస్ని కూడా గుర్తుపట్టే అవకాశం కూడా లేకపోవడంతో మిగిలిన డెడ్ బాడీలు ఏమైనా కూడా కొంచెం క్వశ్చన్ మార్క్గా మారింది కాబట్టి పూర్తిగా పెద్ద స్థాయిలో సహాయక కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే యాజమాన్యాన్ని పలు ప్రశ్నలు కూడా సంధించే అవకాశం ఉంది దీనిపై. ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు ప్రికాషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుని కంపెనీ నడిపిస్తున్నారు, ఏ ప్రోడక్ట్స్ ఎప్పటి నుంచి ఇవన్నీ కూడా తయారవుతున్నాయి, కంపెనీలో ఉన్న నిబంధనలు ఏ మేరకు పాటించారని కూడా పూర్తి స్థాయిలో ఒక కమిటీని వేసిన తర్వాత అక్కడి నుంచి వివరాలు అయితే రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రసాయన పరిశ్రమలో చాలా వరకు ప్రమాదాలు జరిగితే పెద్ద మొత్తంలో సాధారణంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు కేవలం చిన్న మొత్తంలో ప్రమాదాలు జరిగినప్పుడు వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. అయితే రసాయన పరిశ్రమలో ఎక్కువగా ప్రమాదాలు జరిగితే మాత్రం చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఈ దుర్ఘటన కూడా ఇదే కోవలోకి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగినప్పటికీ సిగాచి యాజమాని ఇప్పటి వరకు స్పందించకపోవడం, ఆ స్పందించిన తీరు కూడా సరిగ్గా లేకపోవడంతో అధికారులు అయితే సీరియస్ గా వ్యవహరిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనిపై కూడా మంత్రులు కూడా చర్చించబోతున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, కంపెనీ ఎలాంటి ఆర్థిక సహాయం అందించబోతుంది, దీంతో పాటు ఆ క్షతగాత్రులకు సంబంధించి వైద్య విధానాలకు ఆ కంపెనీ యాజమాన్యం ఎలా భరిస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకునే నిర్ణయం అయితే ఉంది. దీంతో పాటు ఇప్పుడు బంధువులు ప్రస్తుతం ఎవరైతే ఈ బాధితుల బంధువులు ఉన్నారో వాళ్ళంతా కూడా 3 రోజుల నుంచి ఇక్కడే వెయిట్ చేస్తున్నారు.
తమ బాధితులు ఏమయ్యారు, తమ కుటుంబ సభ్యులు ఉద్యోగానికి వచ్చి ఇక్కడ Okay. షిఫ్ట్ టైమింగ్ ఇక్కడికే వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నప్పుడు ఏమయ్యారు అని కూడా బాధితులు అయితే పూర్తిగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ప్రస్తుతం వాళ్ళందరినీ సముదాయిస్తున్నారు. అలాగే కంపెనీలో కూడా ఇతర అధికారులు అలాగే మంత్రులు కూడా లోపల పరిస్థితిని పూర్తిగా అయితే వాళ్ళు పరిశీలిస్తున్న